ఓం నమ శివాయ. జ్ఞానాన్ని తెలుసుకునే ముందు అందరము శివ భగవాన్ ఒక్కసారి తలుచుకుందాము. భగవంతుని మనస్సు ద్వారా తలుచుకోవడము అనంటే ఆత్మ అన్న స్థితిలో మనస్సు ద్వారా మనం ఏదైతే ఇంతవరకు నేర్చుకున్నామో ఆ పద్ధతిలోనే తలుచుకోవాలి. ఇంకా సహజము అనంటే భగవంతుని పట్ల ప్రేమ అన్నది ఉంటే, ఆ గౌరవం అన్నది ఉంటే ఇంత అభ్యాసాలు కూడా అవసరం. ఇది సింపుల్ లాజిక్ అని తలుచుకోవడానికి. దానికంటూ సెట్టింగ్స్ వేసుకోవడము, సమయాన్ని కేటాయించడము, మనకెవరి పట్ల అన్న ప్రేమ అన్నది ఉంటే సహజంగా గుర్తొస్తారు. ఇది అంతే. ఆ భగవంతుడి పట్ల ప్రేమ అన్నది ఉంటే సహజంగా గుర్తొస్తారు ఆయన. ఎందుకు ఆయన మరి గుర్తు రావట్లేదు, ఎందుకు అసలు యథార్థంగా గుర్తించామా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఈ క్లాసెస్ చెప్పుకుంటున్నాము భగవద్గీతలో. ఒక్కసారి విద్యార్థిగా మనం ఆయన నుంచి జ్ఞానాన్ని తెలుసుకుందాము. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను విద్యార్థిని, శివ పరమాత్మ నాకు టీచరు. జ్ఞానసాగరుడైన శివ పరమాత్మ స్వయంగా నాకు జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. ఎవరికి వారు భగవంతుడే మీకు జ్ఞానాన్ని తెలియచేస్తున్నారన్న భావనతోటి వినాలి. మేము గురువులము కాదు, మీకు మార్గాన్ని తెలియచేస్తున్నాం. ఒక స్టేజ్ లో మీరు డైరెక్ట్ గా భగవంతుడికి కనెక్ట్ అయిపోవాలి. ఇంకా మధ్యలో మేము ఉండకూడదు. ఇప్పుడు ఈ భగవద్గీతలో అర్జున విషాద యోగము, సాంఖ్య యోగం ఏదైతే చెప్తున్నామో మీకు గైడెన్స్ ఇస్తున్నాం. అంటే ట్యూషన్ చెప్పడం లాంటిది. కానీ అసలు టీచర్ మాత్రం భగవంతుడే. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక స్టేజ్ లో మీరు ఆయన కనెక్ట్ అయిపోయి ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ శ్లోకాలు చదువుతూ ఉంటే, ఆ తాత్పర్యం చదివినప్పుడు దీన్ని నా జీవితంలో నేను ఎలా ఆచరించాలి అన్న ప్రశ్నే గనక మీరు భగవంతుని అడిగితే సమాధానం మీ బుద్ధికే టచ్ అవుతుంది. చాలా సులువైన మార్గం ఇది. అసలు ఆ రకంగానే జ్ఞానాన్ని తెలుసుకుంటారు. అంతే తప్పితే ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేసి తెలుసుకునేది కాదు. పుస్తకాలు చదివి తెలుసుకోవాలి అని అనుకుంటే పుస్తకాలు చదివినంతసేపు నిద్ర వస్తుంది. అదే జీవితమే పాఠాలు నేర్పింది అనుకోండి, ఉన్న నిద్ర ఎగిరిపోతుంది. భగవంతుడు నేర్పించేటప్పుడు, ఒక టీచర్ గా ఆయన నేర్పించేటప్పుడు జీవితం ద్వారా నేర్పిస్తాడు, పుస్తకాల ద్వారా కాదు. ఎందుకంటే చాలా మంది పుస్తకం పట్టుకుంటే నిద్ర వచ్చేస్తారు. నిద్ర రావడానికి కూడా పట్టుకుంటుంటారు కొంతమంది. లేదా ఇలాంటి వీడియోలు కూడా వింటూ ఉంటారు కొంతమంది. మీ వీడియోలు వింటూ వింటూ మేము నిద్రపోతుంటాం, రాత్రి పెట్టుకుంటాము, ఎప్పుడు నిద్రపోతామో మాకే తెలీదు అంటారు. నిద్రపోవడానికి మేము ఇలా నిద్రపోతామని చెప్పేసి జీవితం ద్వారా పాఠాలు నేర్పిస్తారు. ఎక్కడైనా ఆయనకి మనం దూరం అయిపోతున్నాము అని అంటే, ఎప్పుడైతే భగవంతుడిని గురువుగా పెట్టుకుని ఆత్మ యొక్క ఉన్నతి, ఆ పర్ఫెక్షన్, ఆ ఉన్నత స్థితికి చేరాలి అని అనుకున్నప్పుడు కొన్ని పరిస్థితుల ద్వారానే మన శక్తి బయటకు వస్తుంది. ఇలా కూర్చొని ఉన్నాం అనుకోండి, అసలు బాడీలో మూమెంట్ లేదు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా ఉండదు. ఈ మధ్య అందరూ జాయింట్ పెయిన్స్, ఈ పెయిన్స్, ఆ పెయిన్స్ అంటున్నారంటే ఎందుకంటే బాడీలో మూమెంట్ లేదు కాబట్టి. ఎప్పుడైతే ఆ మొబిలిటీ వస్తుందో, వాకింగ్ చేస్తామో, కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తామో, అప్పుడు ఆ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. అంటే ఒక యాక్షన్ లోకి వస్తేనే మన బాడీ హెల్తీగా ఉంటుంది. ఇది అంతే. జీవితంలో ఎలా నడుచుకోవాలని నేర్చుకోవాలి అని అంటే జీవితంలో వచ్చే పరిస్థితుల ద్వారానే ఆయన నేర్పిస్తాడు. అవి వచ్చినప్పుడు చాలా మంది భయపడిపోతారు. ఆ భయపడిపోవడం వల్ల ఏమైపోతుందంటే వెనకడుగు వేసేస్తారు. ఇంకా ఆ తర్వాత అమ్మో అసలు ఇదేదో తెలుసుకున్నప్పటి నుంచే మాకు సమస్యలు ఎక్కువైపోయాయండి అంటారు.
సమస్యలు ఎక్కువ అవ్వలేదు. మీకు అవి పాఠాల కింద వస్తున్నాయి. లేదా మన ఆత్మలో ఉన్న పాపం ఏదైతే ఉందో అదంతా ఒక దగ్గరకు వచ్చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే కొంచెం తీవ్రత పెరుగుతది. ఇప్పుడు ఉదాహరణకి మనం చేసుకున్న కర్మల ద్వారా అంటే ఉదాహరణకి బయట నుంచి ఉన్న చెత్త అంతా తీసేసుకున్నాం అనుకుందాం. సో ఈ క్లాసెస్ వినేవాళ్ళు ఫస్ట్ పార్ట్ నుంచి వింటే మీకు అర్థమవుతుంది. మధ్యలో ఏదైనా క్లాస్ మిస్ అయితే రికార్డింగ్ వేస్తున్నాం పొద్దున్నే కాబట్టి అది విని అటెండ్ అవ్వండి. ఎందుకంటే మాటి మాటి వెనక లెసన్స్ కి వెళ్ళలేం. మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి ముందుకెళ్ళాలి. సో ఈ రోజు మనలో ఉన్న క్రోధం కొంత కోపము స్వతహాగానే మనం దాన్ని ఎక్కువగా వాడతాం కాబట్టి ఎక్కువ స్టాక్ జమ అయి ఉంటది. అది కాకుండా బయట నుంచి తీసుకోవడం. సో బయట నుంచి ఎలా తీసుకుంటున్నాము ఆలోచన ద్వారా వీళ్ళకు కోపం ఎక్కువ అంటే కళ్ళ ద్వారా చూసి చెవుల ద్వారా విన్నప్పుడు ఆలోచన చేస్తున్నాం వీళ్ళ కోపం ఎక్కువ అన్న ఆలోచన చేసినప్పుడు అవతల వ్యక్తిలో ఉన్న కోపాన్ని మనమే స్వీకరిస్తున్నాం. వాళ్ళు ఇవ్వట్లేదు. స్థూల వస్తువు అనుకోండి. సపోజ్ ఈ మొబైల్ ఉందనుకోండి. స్థూల వస్తువుని ఇస్తే నేను ఇలా చేయి ద్వారా ఇస్తే మీరు తీసుకుంటారు. ఇది స్థూలంగా ఇవ్వడం. కంటికి కనపడని కోపాన్ని ఎలా తీసుకుంటాం అనంటే మన ఆలోచన ద్వారా తీసుకుంటాం. సో అందుకని ఏం చెప్తున్నది ఇక్కడ తాబేలు ఉదాహరణ ఇచ్చి కర్మేంద్రియాలు అవయవాలు ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగించండి గాని ఎప్పుడు చూసినా కళ్ళు చెవులు బయట ఏం జరుగుతున్నాయి ఏంటా అని చెప్పేసి మన గజేంద్ర మోక్షంలో ఏనుగు టైప్ లో ఎప్పుడు విషయ వైతరిని నదిలోనే పెట్టుకుని ఉంటే మాత్రం మొత్తం చెత్తంత వచ్చేసి మైండ్ వీక్ అయిపోతుంది. ఆ వీక్ అయిపోయినప్పుడు ఏమైపోతుందంటే జ్ఞానాన్ని క్యాచ్ చేయలేకపోతాం. ఎందుకంటే ఇదే లోడ్ ఎక్కువైపోయింది. భగవద్గీత అర్థం కాకపోవడానికి చాలా మందికి కారణం అది. అసలు దాన్ని చదువుతూ భగవంతుని తలుచుకుంటే స్వతహాగా బుద్ధికి టచ్ అవుతూ ఉంటది. లేదా కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటది. సో మనకు ఏ రకంగా, ఏ పద్ధతి ద్వారా చెప్తే అర్థమవుతుందో ఆ పద్ధతి ద్వారా ఆయన చెప్తాడు. అలా చెప్పడం వల్ల మాకు అర్థమైంది. సో అది మేము మీకు చెప్తున్నాం. సో కాబట్టి సబ్జెక్ట్ చాలా సులువు. అది కష్టం కానే కాదసలు. ఈ యోగము, యోగి ఇప్పుడు మనం ఏవైతే శ్లోకాల్లో చదువుకుంటున్నామో ప్రతిదీ ఆత్మకు వర్తింప చేయాలి. ఆత్మకు వర్తింప చేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి. స్థూలానికి వర్తింప చేస్తే, ఫిజికాలిటీకి వర్తింప చేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో ఈ విషయాన్ని మేము ప్రతి ఎపిసోడ్ లో ఇంకా చెప్తూ పోతూ ఉంటాము. ఎందుకంటే అలా చెప్తేనే సబ్జెక్ట్ మీకు బాగా దిగుతుంది కాబట్టి. కానీ అందరూ యోగి అంటే ఏమనుకుంటున్నారంటే డ్రెస్ మార్చేసుకుని సన్యాసుల్లాగా సాఫ్రాన్ కాషాయ రంగు వేసేసుకుని తిండి మీద నిగ్రహం పెట్టేసుకుని ఆ తర్వాత వెళ్ళి అడవుల్లో ఉండడం అంటే పూర్తిగా సొసైటీ నుంచి ఒక భిన్నమైన జీవన విధానాన్ని పెట్టుకుంటే వాళ్ళు యోగులు అనుకుంటున్నారు. కాదు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని ఆత్మాన్న స్థితిలో పరమాత్మకు కనెక్ట్ అవుతారో, ఇంద్రియాలని వశపరుచుకుంటారో వాళ్ళు యోగులు అంటున్నారు. దీన్నే మనం ఇప్పుడు సాంఖ్యయోగ ద్వారా ఈ 58వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు మనం చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ వరకు వచ్చాము. సో ఇప్పటి వరకు ఏ శ్లోకం అయితే చెప్పానో అది నేను మళ్ళీ చెప్పి ఈ రోజు మిగిలిన 3 శ్లోకాలు చదువుకుని దాన్ని అర్థం తెలుసుకుని ప్రాక్టికల్ లైఫ్ ఏంటో తెలుసుకుందాము. సో ఇప్పటి వరకు చెప్పిన 2 శ్లోకాలు ఆ తర్వాత ఇవాళ చెప్పబోయే 3 నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను మన వాట్సాప్ గ్రూప్ లో. సో నేను చెప్పిన తర్వాత ఒక్కసారి ఆ శ్లోకాలు చదువుకోండి, అర్థం చదవండి. శ్లోకాలు బై హార్ట్ చెయ్యకండి. ఎందుకంటే ఎక్కడ చూడండి బై హార్ట్ చేసేస్తూ ఉన్నారు. ఏమన్నంటే మేము గీతా పారాయణం చేస్తున్నాము, ఇన్నిసార్లు పారాయణం చేసినాం 11 సార్లు అని 21 అని 108 అని చెప్పి కోటి పారాయణం అని చెప్పి ఈ చేసే వాళ్ళని ఎవరినైనా గాని సాంఖ్య యోగ అంటే ఏంటి అందులో తాబేలు ఉదాహరణ ఇచ్చి ఏం చెప్పారంటే ఎవరు చెప్పలేరు. అంటే అలా రొటీన్లు చదివేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మీరు చేసుకున్న పుణ్యానికి భగవానుడు మీకు ఈ రోజు డైరెక్ట్ గా జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో పారాయణాలు అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నేను అందుకే శ్లోకం చదవట్లేదు. ఎందుకంటే నేను శ్లోకం చదివితే మీరు మళ్ళీ అదే చేస్తారు. సో ఇప్పటికే ఎన్నోసార్లు శ్లోకాలు చదివేస్తున్నారు, పిల్లల చేత అవే చదివిస్తున్నారు. సో ఇప్పుడు అర్థం చదువుకుని దాని ప్రాక్టికల్ లైఫ్ ఏంటో తెలుసుకుందాం. అప్పుడు దాని వల్ల ఉపయోగం ఉంటుంది. అప్పుడు భగవంతుడు దగ్గర అవుతారు.
ఆయన చెప్పాను కదా, ఆయనతో చేతిలో చేయి వేసి అడుగులో అడుగు వేసి నడిస్తే ఆ జీవితంలో అప్పుడున్న ఆనందం మనకు తెలుస్తుంది. లేకపోతే యోగులంటే ఇంకా కూర్చుని తపస్సు చెయ్యాలేమో, తిండి మానుకోవాలేమో, బట్టలు మార్చుకోవాలేమో, ఇల్లు వదిలేయాలనేమో, అది వదిలేయాలనేమో, వదిలేసి ఒక వ్యతిరేకమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. సో అది కాదని చెప్పడానికే ఈ క్లారిటీ అంత ఇస్తున్నాం. అందుకే ఈ సాంఖ్యయోగ ఎక్కడ బయటికి రాలేదు. సో ఇంకా సులువు చేయడం కోసం అని చెప్పి భక్త ప్రహ్లాద సినిమా లింక్ వేశాము. మీరంతా చూస్తున్నారని అనుకుంటున్నాను. ఒక వారం రోజులు అయిన తర్వాత ఆ సినిమా రెఫరెన్స్ ఇచ్చి కూడా నేను మీకు నేర్పిస్తాను. సో మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టాము. 58వ శ్లోకము. తాబేలు తల, కాళ్ళు మొదలైన అవయవాలను లోపలకు ముడుచుకునే విధంగా శబ్దాది విషయాల నుండి ఇంద్రియాలను మరలించుకునే జ్ఞాననిష్ఠుడైన యోగి. ఇదిగో ఈ పదం యోగి. సో ఎవరు యోగులంటే ఈ చేసేవాళ్ళు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. వాళ్ళు స్థిత ప్రజ్ఞుడని అంటే బుద్ధి స్థిరంగా ఉంటది. బుద్ధి స్థిరంగా ఉంటే సంతోషం శాశ్వతంగా ఉంటది. ప్రతిదీ మనకు అర్థమవుతుంది, పరిశీలించగలుగుతాము, నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మన ప్రతి నిర్ణయం కరెక్ట్ ఉంటది. తర్వాత 59వ శ్లోకం. ఆహారం తీసుకోని వాడికి ఇంద్రియ విషయాలు అణిగిపోతాయి. అయితే విషయ వాసన మాత్రం వదలదు. ఆత్మదర్శనంతో అది కూడా అడుగంటి పోతుంది. సో దీనికి నేను గజేంద్ర మోక్షము ఉదాహరణ ఇచ్చి చెప్పాను. సో ఆత్మదర్శనము, ఆత్మ సాక్షాత్కారం అంటే క్వాలిటీస్ మనకు అనుభవంలోకి వస్తాయి. అవి కూడా చెప్పుకున్నాము. సో ఈ రోజు 60వ శ్లోకం. ఆత్మ నిగ్రహం కోసం అమితంగా ప్రయత్నించే విద్వాంసుడి మనసును సైతం ఇంద్రియాలు బలవంతంగా లాగుతాయి. సో ఈ ఆత్మ నిగ్రహము అంటే కంట్రోల్ అన్న పదం వాడుతున్నారు. సో ఇలాంటివి వినగానే మనం కోపాన్ని కంట్రోల్ చేసేసుకోవాలి అంటున్నారు. సో కంట్రోల్ అన్న పదం వాడి నిగ్రహం అన్నది చేసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మ నిగ్రహం కోసం అమితంగా ప్రయత్నించే విద్వాంసుడి మనస్సుని సైతం ఇంద్రియాలు బలవంతంగా లాగుతాయి. సో అంత ప్రయత్నం చేసి అంత నిగ్రహం చేసినా ఎందుకు మరి కర్మేంద్రియాలు లాగుతాయి అంటే మెథడే రాంగ్ కాబట్టి. అంటే పాటించిన విధి రాంగ్ అక్కడ. సో నిగ్రహం అని ఏం చేస్తున్నారు? తిండి మానుకుంటున్నారు. సో అదే ఈ శ్లోకంలో చెప్పారు. ఏమని? ముందు శ్లోకంలో ఆహారం తీసుకోని వాడికి ఇంద్రియ విషయాలు అణిగిపోతాయి. అంటే చంచలత్వం పోవచ్చు. సో తిండి ద్వారా కంట్రోల్ చేద్దాం అనుకున్నారు. సో తినడం మానేశారు. ఇంతవరకు ఓకే. కానీ బయట నుంచి ఆహారము, బయట నుంచి చెత్త, వ్యర్థ సంకల్పాలన్న ఆ భోజనాన్ని స్వీకరించడం ఆపలేదు. దానివల్ల ఏమైపోయింది అనంటే ఆ ఇంద్రియాలు ఇంకా బలవంతంగా లాగుతూనే ఉన్నాయి. సో ఈ రోజు ఇది తినొద్దు, అది తినొద్దు అని ఏవేవో పద్ధతులు పెట్టేసుకున్నారు. మరి బయట నుంచి మీరు కోపాన్ని తీసుకుని సపోజ్ ఆత్మ నిగ్రహం అన్న విషయానికి కోపం యొక్క ఉదాహరణ గనక తీసుకుంటే కంట్రోల్ అని చెప్పేసి మీరు గనక కోపాన్ని అణిచేస్తే స్ప్రింగ్ లాగా సపోజ్ ఈరోజు ఇట్లా స్ట్రాంగ్ గా కంట్రోల్ చేశారు అనుకోండి. ఎంత స్ట్రాంగ్ గా ప్రెస్ చేసి ఏ స్టేజ్ లన్నా మీరు తీసారంటే మొత్తం అంతా బౌన్స్ అయితే అవుతుంది. సో మనం వాడాల్సింది ఇక్కడ పదం ఏంటంటే ఇది యాక్చువల్ గా సహజం. ఇది నిగ్రహించడం కాదు. ఆత్మ యొక్క స్వధర్మాన్ని సహజంగా, ఆత్మ యొక్క స్వధర్మం ఏంటి? శాంతి. దీన్ని సహజంగా పాటించాలి. సో ఎప్పుడైతే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రిని, శివుణ్ణి తలుచుకున్నప్పుడు ఆయన శాంతి సాగరుడు కాబట్టి శాంతి అనుభవంలోకి వస్తుంది. కానీ శాశ్వతంగా ఉండకపోవడము, స్థిరంగా ఎందుకు ఉండట్లేదు అంటే మళ్ళీ బయట నుంచి ఎవరికైనా కోపం వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపలనే బోల్డ్ అంత స్టాక్ ఉంది. సో అవతల వాళ్ళు ఏది అన్నా కానీ వెంటనే లోపలది ఉంది కాబట్టి బయటకు వస్తుంది. లోపల కోపం లేకపోతే బయటికి రాదు. ఆ తర్వాత రోజు బయట నుంచి తీసేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మనం శివుడికి కనెక్ట్ అయ్యాము. దీనివల్ల శాంతి వస్తుంది, స్టాక్ జమ అవుతుంది. ఆ తర్వాత బయట నుంచి తీసుకోవడం కూడా ఆపేసి శాంతిని, బయట నుంచి క్రోధాన్ని కళ్ళ ద్వారా చూసి, చెవుల ద్వారా విని వీళ్ళ కోపం ఎక్కువ అని చెప్పి సంకల్పం ద్వారా, ఆలోచన ద్వారా తీసేసుకుంటున్నాం. ఫస్ట్ ఇది ఇక్కడ ఆపేసి మన లోపల ఉన్న శాంతిని వాడుతూ పోతుంటే స్వతహాగా ఈ క్రోధం అన్నది నశించిపోతూ ఉంటది. సో అప్పుడు శాంతి యొక్క స్టాక్ పెరుగుతుంది. సో లోపల పూర్తిగా శాంతి యొక్క స్టాక్ పెరుగుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత ఎవరేమన్నా మన కళ్ళ ద్వారా చూసినా, చెవుల ద్వారా, లేదా పనిగట్టుకుని ఎవరైనా కెలికారా అనుకుందాం, మనని రెచ్చగొడదాం అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడినా మనకు కోపం రాదు. ఎందుకంటే లోపల లేదు కాబట్టి. ఎందుకంటే కోపం యొక్క స్టాక్ ని మొత్తం తీసేసాం.
మళ్ళీ ఆ స్టాక్ ని మనం పెంచుకోలేదు. ఎందుకంటే బయట నుంచి తీసుకోవట్లేదు. బయట నుంచి తీసుకొని స్టాక్ నింపుకుంటున్నాం మనం. అది తీసుకోవట్లేదు. డైరెక్ట్ గా శాంతి సాగర్‌కి కనెక్ట్ అవుతున్నాం మనసు ద్వారా. మనసు అంటే ఆలోచన. సో మనసు, ఆలోచన 2 ఒకటే. మనసు, హృదయం అంటే ఇంకొంచెం డీపర్ లెవెల్ అని అర్థము. సంకల్పము అంటే మనం చేసే ఆలోచనలు ఒక కల్పమంతా పనిచేస్తాయి అనడం కోసము సంకల్పం అంటారు. దీని గురించి డెప్త్‌లో నేను తర్వాత డీల్ చేస్తాను. కానీ పదం మాత్రం ఒకటే, మన ఆలోచన. సో ఇక్కడ మనము వాడేటప్పుడు కంట్రోల్, నిగ్రహము అన్న పదాన్ని తీసేయాలి. ఎట్లయితే మనం పని అన్న పదాన్ని తీసేసి సేవ అన్న పదం వాడుతున్నామో, సమయం లేదు అన్న చోట సమయం అన్న ఖజానాని వాడుతున్నామో, అసలు ఏదైనా పని స్టార్ట్ చేసింది అవుతుందో లేదో అని అనుకునే బదులు నేను సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారం అంటే భగవంతుడు ఆ రకంగా సృష్టించాడు కాబట్టి స్వధర్మంలోకి వస్తున్నాం అంతే. స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తే శ్రేష్టం. సో కాబట్టి ఆత్మ నిగ్రహం కోసం అని చెప్పి తిండి మానేసుకుని చేస్తున్నా కానీ ఇంద్రియాలు లాగుతున్నాయి. అంటే ఇంద్రియాలు ఏ రకంగా వాటిని ఉపయోగించుకోవాలని తాబేలు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాడు. సో ఆ మెథడ్ వాడకుండా సో బయట చూస్తున్నాము, వింటున్నాము కానీ లోపలకు తీసుకోవద్దు. అది ఆలోచన. ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలి అని అంటే ఈ మధ్య మొబైల్స్ తోటి అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. సో మీరు మొబైల్ ద్వారా చూసినప్పుడు ఇప్పుడు సపోజ్ ఇది మొబైల్. ఈ మొబైల్ ద్వారా చూస్తే కెమెరా ద్వారా అందరూ కనిపిస్తారు. నేను ఎప్పుడైతే సేవ్ బటన్ నొక్కుతానో అప్పుడే గ్యాలరీలో సేవ్ అవుతాడు. అంతవరకు అది సేవ్ అవ్వదు. కనిపిస్తూ ఉంటది. చూస్తుంటే అందరూ కనిపిస్తూ ఉంటారు. ఇది అంతే. కళ్ళ ద్వారా చూస్తున్నప్పుడు అందరూ కనిపిస్తారు. ఎప్పుడైతే వీళ్ళకి కోపం ఎక్కువ, వీళ్ళకి ఎప్పుడు కోపం వస్తది, ఏదో ఒకటి అని ఆలోచన చేస్తున్నామంటే బటన్ నొక్కుతున్నాం. అప్పుడు అది మన మైండ్ అన్న గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. దీన్నే పుస్తకాల్లో రాసేటప్పుడు సాక్షి స్థితి అంటారు. అంటే అప్పుడు ఏం చేయాలి? ఎవరిని చూసినా కానీ వీళ్ళొక దివ్య ఆత్మ, వీడు శాంతి స్వరూపము అన్న ఆలోచన చెయ్యాలి. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ పాయింట్. మొబైల్ ద్వారా చూసినప్పుడు మీకు బయట కనిపిస్తుంది. సో కళ్ళ ద్వారా ఎవరిని చూసినా వాళ్ళు కనిపిస్తారు. మొబైల్‌లో ఎప్పుడైతే మనం బటన్ ప్రెస్ చేస్తే గ్యాలరీలో సేవ్ అవుతదో, అదే విధంగా అవతలి వాళ్ళలో ఉన్న అవగుణాలు, క్రోధం గాని, లోభం గాని, వాళ్ళొక ₹1,00,00,000 పెట్టి బిల్డింగ్ కట్టారు, ఇంకా కట్టుకుంటున్నారు, చేస్తున్నా అంటే నేను కూడా వాళ్ళతోటి లాగానే పరిగెడుతూ పోతాను. వాళ్ళు ఫారిన్ ట్రిప్ ఏసారంటే మన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి ఫారిన్ ట్రిప్పులేస్తున్నామంటే మనలో లోపం ఉంది. ఇంకేదో కావాలి, ఏదో కావాలి అని చెప్పి. మనమే ఈడ బటన్ నొక్కుతున్నాం. సో మన గ్యాలరీలో సేవ్ అవుతోంది. సో కాబట్టి ఇది ఎప్పుడైతే ఆపుతారో అప్పుడు మీకు ఈ శ్లోకంలో చెప్పినట్టు ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో ఇవి సహజంగా ధర్మం ప్రకారం నడుస్తాయి. అలా చెయ్యనప్పుడు బయట నుంచి అన్ని తీసేసుకుని చేస్తూ ఉంటే మాత్రము ఖచ్చితంగా అధర్మం వైపు వెళ్తది. తప్పుడు పనులు చేస్తాము. దానివల్ల పాపం జమవుతది. ఆ పాపానికి ప్రతిఫలంగా మళ్ళీ మానసికంగా, శారీరకంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా దుఃఖాన్ని అనిపిస్తాం. సో ఓవరాల్ గా ఇక్కడ భగవంతుడు చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే ఈ తాబేలు ఉదాహరణ ద్వారా కర్మేంద్రియాలని సహజంగా ధర్మం ప్రకారము మీ కళ్ళ ద్వారా చూసినా మీకు చెడు కనిపిస్తుంది, చెవుల ద్వారా విన్నా చెడు వినిపిస్తుంది. కానీ మీరు మాత్రం ఆలోచించేటప్పుడు ఎవరిని చూసినా కానీ వీళ్ళొక దివ్య ఆత్మ, శాంతి స్వరూపం అని వాళ్ళ స్వధర్మాన్ని చూడండి అంటున్నారు. దీని రెఫరెన్స్ మనకు భక్తి యోగంలో వస్తది. సో ఆ శ్లోకం కూడా చూపిస్తాను. ఈ విషయం ఎక్కడ చెప్పాడంటే భక్తి యోగంలో చెప్పాడు. పాయింట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి నేను ఇక్కడే కలిపి చెప్తున్నాను. కానీ ఆ శ్లోకాలు కూడా ఇప్పుడు ఎట్లయితే గ్రూప్ లో పోస్ట్ చేశామో ఆ రకంగా అంటే అందరి పట్ల సమభావన, నాలో ఏ ఆత్మ అవుతుందో అది అందరిలోనూ అదే ఉంది. భగవంతుడు సృష్టించేటప్పుడు దాని యొక్క స్వధర్మంలో ఈ శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి పెట్టాడు. అందరికీ పెట్టాడు. కానీ వాళ్ళు వాడటం లేదు.
వాళ్ళు వాడటం లేదని చెప్పి మనం ఎందుకు వాడటం లేదు? సో మీరు చూసేటప్పుడు జ్ఞాన నేత్రంతోటి జ్ఞానం ఆధారంగా యోగము సాంఖ్య అంటే జ్ఞానము. జ్ఞానము ఆధారంగా చూడండి. జ్ఞానంలో ఏం తెలుసుకున్నాము? నేను ఆత్మనే, అందరూ ఆత్మలే. సో ఈ జ్ఞానం ఆధారంగా వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళు శాంతిని వాడకపోయినా, వాళ్ళ స్వధర్మాన్నే చూసినప్పుడు, మన ఆత్మ ఆ క్రోధాన్ని అబ్జార్బ్ చేయకుండా, గ్రహించకుండా ఉంటది. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. ఆ తర్వాత నెక్స్ట్ ఆ క్రోధంతోటి ఉన్న వాళ్ళని ఏం చెయ్యాలన్నది మన తర్వాత సబ్జెక్ట్. నెక్స్ట్ లెవెల్ అది. సో ప్రస్తుతానికి మనము ఆరోగ్యంగా ఉండాలి అనంటే, ఈరోజు మన అన్ని రోగాలకు కారణము కోపము, భయమే. ప్రతి నిమిషం భయం, భయం, భయం వేసేస్తూ ఉంటది. ఒకలాంటి భయము, బెంగ. ఎందుకు భయపడుతున్నామని కరెక్ట్‌గా కూర్చొని ఆలోచిస్తే, గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన. ఇంకా మీరు లోతుల్లోకి వెళ్లి చూసుకోవాలి. నా జీవితంలో భయమే ఉండొద్దు, నా జీవితంలో క్రోధమే ఉండొద్దు అని అనుకుంటే మీకు మీరు చెక్ చేసుకోండి. భయము అన్న ఫీలింగ్ వచ్చింది, భావన వచ్చిందంటే ఒక్కసారి వెనక్కెళ్ళండి. ఏమి ఆలోచన చేస్తే మీకు భయం వచ్చిందో తెలుస్తది. ఆ ఆలోచనని మార్చాలి. చాలా మందికేంటంటే ఉంటామో, పోతామో అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. సాధారణంగా భయానికి కారణం మొట్టమొదట అదే ఉంటది. ఏమైపోతది? నాకేమైపోతుందో? నా వాళ్ళకి ఏమైపోతదో? నేను సంపాదించుకున్న ఈ డబ్బు గాని, ఈ పేరు ప్రతిష్టలు గాని ఇవేమైపోతాయి? మేజర్‌గా ఈ 3 కారణాలే ఉంటాయి. సో నాకేమవుతుంది అనంటే నేనొక జర్నీలో ఉన్నాను. ఆత్మ తన యాత్రలో ఉండి జన్మలు తీసుకుంటూ వెళ్తుంది. సో ఈ శరీరం వదిలేస్తే ఇంకొక శరీరం వస్తది. అది కూడా భగవద్గీతలో ఉంది. ఆత్మ ఒక వస్త్రాన్ని వదిలేసినట్టు, పాత వస్త్రాలను వదిలేసినట్టు ఇంకా. అంటే ఇంత సింపుల్‌గా అయిపోతదా వెళ్ళిపోవడం అన్నది? మనోళ్ళు ఏమైపోతారు వెనకాల అని వెనకాల చూసుకుంటున్నాం. ముందు చూసుకోవట్లేదు. నేనెళ్ళిపోతే నా వాళ్ళు ఏమైపోతారంటే ఏమీ గారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నాం. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే అన్నారు. 'ఆకలి రాజ్యం' సినిమా చూసే ఉంటారు. సో మనం వెళ్ళాక మూడో రోజు, ఐదో రోజు, పదో రోజున వండుకొని తింటారు. అనవసరమైన టెన్షన్‌లు పెట్టుకుంటాం. నా వాళ్ళు ఏమైపోతారో వెనక, వెనక, వెనక అని చెప్పి వెనక ఎక్కువ చూసుకుంటున్నాం. కానీ ఆత్మగా నా ముందు యొక్క యాత్ర ఏంటా అని చెప్పి చూసుకోవట్లేదు. సో ఇంకా ఎవరికైనా అలాంటి భయాలుంటే మనం ఎంతో మంది పోయినప్పుడు చూస్తున్నాం. ఏమైతుంది? కాసేపు ఏడుస్తారు. ఆ తర్వాత అది ఇంట్లో నుంచి వచ్చేస్తారు. ఆ తర్వాత వండుకు తింటారు. ఎవరి పనులలో పడిపోతారు. సో మనం పోతే ఏమైతదంటే ఏమీ కాదు. ఏది ఆగిపోదు ప్రపంచంలో. అన్ని వాటంతట అవి ఇప్పుడు ఎంతో మంది మన వాళ్ళు ఎంతో మంది పోతే ఏమైంది? ఆగిపోయిందా ప్రపంచం? మనం బ్రతకడం ఆగిపోయినమా? ఏమీ ఆగలేదు. ఆ సమయానికి టెంపరరీగా కొంత వ్యక్తి లేకపోవడం వల్ల కొంత డిస్టర్బెన్స్ వస్తది. అంతే తప్పితే అంతకు మించి ఏం మార్పు రాదు. సో మనం ఏంటంటే కొన్ని ఆ విషయాలు ఆ రకంగా ఊహించుకోవడం వల్ల అందుకే భగవద్గీతలో ఆత్మకి మరణం లేదు అన్నారు. సో రెండవ చాప్టర్ లోని ఇక్కడ ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు. సో ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆత్మ ఒక వస్త్రాన్ని వదిలి ఇంకో వస్త్రం అంటే దేహం అన్న వస్త్రాన్ని వదిలి ఇంకొక జన్మ తీసుకుంటుందంట. ఆత్మకి మృత్యువు లేదు. ఆత్మకి మృత్యువు లేదనంటే ఏంటి? డెత్ డస్ నాట్ ఎగ్జిస్ట్. చావు ఉంది అనుకోవడం అజ్ఞానం. దేహాన్ని వదులుతుందంతే. సో అంటే ఇది ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ జ్ఞానం ఇది. సింపులే కానీ యాక్సెప్టెన్స్ లేదు మనకి. అంటే ఒప్పుకోలేకపోతున్నాం ఈ జ్ఞానాన్ని. ఎందుకంటే నేను పోతే నాకేమైతదా అన్న భయం ఒకటి. నా వాళ్ళకేమవుతదా అని ఒక భయం. సో నాకేమవుతుందంటే ఏమీ కాదు. ఈ శరీరం వదిలేస్తే మనం మంచి పుణ్యకార్యాలు చేసుకుంటే ఇంతకన్నా మంచి జన్మొస్తది. నా వాళ్ళకి ఏమవుతదంటే ఏమీ కాదు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు మనం సంపాదించింది చేసుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. సో మనం చేసుకున్న కర్మల ఆధారంగా మంచి శ్రేష్ఠ కర్మలు పుణ్యం చేసుకుంటే మంచి ఉత్తములైన కుటుంబ సభ్యులు వస్తారు ముందు. మనం వెనకేమైపోతుంది అనుకుంటాం కదా! ముందు వాళ్ళొస్తారు. తర్వాత మనం సంపాదించిన డబ్బు ఇదంతా ఏమైపోతది అనంటే మనం గనక దాన పుణ్యాలు చేస్తే పుణ్యం రూపంలో మనతో పాటొస్తది. సో ఇంక భయపడాల్సింది ఏముంది ఇందులో? ఎందుకు భయపడుతున్నాము అనంటే
మనం జ్ఞానాన్ని మళ్ళీ పాయింట్ రిపీట్ చేస్తున్నాను. ఈ జ్ఞానాన్ని ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి. శరీరానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళము అని అంటే మనం స్థూలంగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కరెన్సీ ఉంది, డబ్బులు ఉన్నాయంటే మీరు స్థూలంగా తీసుకురాం, స్థూలంగా తీసుకుపోం కదా. సో దానాలు చేస్తాము. చేసినప్పుడు మన పుణ్యం అవుతుంది. ఆ పుణ్యం మన ఆత్మలో రికార్డ్ అవుతుంది. ఆత్మ వెళుతుంది ఇంకొక జన్మకి. సో వెళ్ళేటప్పుడు అది ఆ పుణ్యాన్ని తీసుకొని వెళ్తుంది. సో మొత్తం అంతా ట్రాన్స్ఫర్ అయింది కదా ఇంకొక జన్మకి. ఇంకెందులో భయపడాల్సింది ఏముంది, డబ్బంతా ఎక్కడికి పోతుందేమో అని చెప్పి. సో కుటుంబ సభ్యులు మనం చేసుకునే పాపపుణ్యాలకు తగ్గట్టు మంచి శ్రేష్ట కర్మలు చేసుకుంటే మన సంస్కారాలు ఎవరితోటైతే మ్యాచ్ అవుతాయో ఆ కుటుంబంలోకి వెళ్తాం. ఇప్పుడు ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అన్నది కర్మ ఫిలాసఫీ రాబోయే క్లాసెస్ లో. ఎందుకంటే మనం ఇంకా సాంఖ్య యోగలోనే ఉన్నాము. సాంఖ్య యోగలో భగవానుడు అర్జునుడి విషాదానికి నువ్వు ఆత్మ అని తెలుసుకోమన్నాడు. సో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుందని తెలిస్తే ఈ భయం అన్నదే పోయింది కదా. సో ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి దృష్టిలో అసలు చావు అన్నదే లేదు. డెత్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అసలు మృత్యువే లేదంటాడు. మనం ఉంది అనుకుంటున్నాం. సో ఆయన భాషలో చెప్పాలంటే శరీరాన్ని వదిలేస్తున్నాం అంతే. శరీరాన్ని వదిలేసిన తర్వాత మనం ఏంటంటే చనిపోయినప్పుడు ఆ దీపాన్ని తల దగ్గర, అంటే ఆత్మ వెళ్ళిపోయింది అన్న దానికి, ఆత్మ జ్యోతి వెళ్ళిపోయింది అన్న దానికి ఆ శవం తల దగ్గర జ్యోతి పెడుతున్నాం. ఎందుకు? యాక్చువల్ గా ఇప్పుడు వెలిగించాలి ఆత్మజ్యోతిని. ఎలా వెలిగించాలి? ఈ భగవద్గీత అన్న జ్ఞానాన్ని తెలుసుకుని ఇప్పుడు ఆ జ్యోతిని వెలిగించాలి. వెలిగిస్తే అప్పుడు జీవితము సాఫీగా సాగుతుంది. ఆ అంతిమ క్షణాలు కూడా సాఫీగా ఆత్మ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని తీసుకు, అంటే ఇట్స్ వెరీ స్మూత్ ప్రాసెస్. మనకు అవగాహన లేకపోవడం వల్ల ఆ భయం అన్నది వచ్చేస్తుంది. ఆ భయం అన్నది వచ్చేసి ఏమైపోతుందో, ఎక్కడికి వెళ్ళిపోతామో, నేనేమైపోతాను, నా వాళ్ళు ఏమైపోతారో అని చెప్పి గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన వీటితోటి ఏమైపోతుందంటే జీవితం యొక్క సంతోషాన్ని అంటే వర్తమానాన్ని అనుభవించలేకపోతుంది. సో పేరు, ప్రతిష్టలు, గౌరవము ఇవన్నీ ఏమైపోతాయి అనంటే, ఏ రకంగా అయితే మనము దానాలు చేస్తే మనం సంపాదించిందంతా మనతో పాటు పుణ్యం రూపంలో వస్తుందో, ఈ రోజు మనం మంచి సంస్కారాలు గనక డెవలప్ చేసుకుని మంచి పేరు అంటే మంచి కర్మలు గనక ఆచరిస్తే ఆటోమేటిక్ గా మనం ఎక్కడైతే జన్మ తీసుకుంటామో అక్కడ అవి స్వతహాగానే వస్తాయి. కొంతమంది పుట్టడమే గొప్ప ఇళ్లలో పుడుతూ ఉంటారు. సో ఆ ఇళ్లలో డబ్బు ఉంటుంది. ఆ ఇళ్లలో పుట్టినందుకు చిన్నప్పటి నుంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయంటే అంతకన్నా ముందు ఆత్మ పుణ్యం చేసుకుంది. ఆ పుణ్యం చేసుకోవడం వల్ల ఏమైందంటే ఆ పుణ్యం ఖాతా పూర్వజన్మ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి జన్మకు వెళ్ళేటప్పుడు ఆత్మ సెలెక్ట్ చేసేటప్పుడే అటువంటి కుటుంబాన్ని సెలెక్ట్ చేస్తుంది. అంటే కర్మల గుహ్యగతి అంటే డెప్త్. భగవంతుని చట్టాలు ఆ రకంగానే పనిచేస్తాయి. మనం ఏది చేసుకోకుండా పైనుంచి ఊడిపడదు. కొంతమంది మాట్లాడేటప్పుడు గమనించి ఉంటారు, మా తాత తండ్రులు సంపాదించింది ఏమీ లేదు అంటారు. ఎందుకు మీ తాత తండ్రులు సంపాదించలేదు అనంటే, అటువంటి ఇంట్లో ఎందుకు జన్మ తీసుకోలేదు అనంటే, వీళ్ళు పూర్వజన్మల్లో దాన పుణ్యాలు చేయలేదు కాబట్టి. నేను ఏ దానాలు చెయ్యను, కానీ పుట్టేటప్పుడు మాత్రం తాత తండ్రి అంతా కోటీశ్వరుల ఇళ్ళలో జన్మ తీసుకోవాలంటే పైనుంచి ఏది ఊడిపడదు. ఎవరు చేసుకుందే వాళ్ళకు వస్తుంది. ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి వస్తుంది. సో ఈ జన్మలో నేను ఏమీ చేసుకోలేదు. సో అప్పుడు ఏం చేస్తుంది ఆత్మ? ఖచ్చితంగా వెళ్ళి ఏదో బీద ఇంట్లోనే జన్మతి ఎందుకంటే ఏమి ఖాతానే లేదు. లేదు చాలా చేసుకున్నాను, దాన పుణ్యాలు దానం చేశాను, మంచి కార్యాలు చేశాను, దానివల్ల పుణ్యం వచ్చింది, నిస్వార్థంగా చేశాను, అంటే ఏమీ ఆశించకుండా చేశాను. సో అప్పుడు ఏమైంది? అదంతా జమ అయింది. జమ అయినప్పుడు ఖచ్చితంగా ఆత్మ శరీరాన్ని వదలాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో చేసి ఈ జన్మలోనే అన్ని రావాలి అని అంటే కొన్ని పుణ్యము అనుభవించాలన్నా, కొంత పాపం అనుభవించాలన్నా శరీరం మార్చాల్సి వస్తది. అది మన మంచి కోసమే పెట్టాడు భగవంతుడు. అంటే ఆయన పెట్టేటప్పుడు ఏ ఉద్దేశంతో పెట్టాడంటే మంచి ఉద్దేశంతో పెట్టాడు. చలో ఈ రోజు నేను పూర్వజన్మల్లో చేసుకోలేదు, ఈ రోజు నేను పువర్ ఫ్యామిలీలో, డబ్బు లేని ఫ్యామిలీలో పుట్టానే అనుకుందాం. కానీ ఈ జన్మలో నేను రియలైజ్ అయ్యాను, అరే నేను పుణ్యం చేసుకోలేదు, సో కాబట్టి ఇప్పుడు చేసుకుంటాను.
అని అనేసి నేను చేసుకున్నాను. చేసుకున్నప్పుడు నాకు ఆ పేరు ప్రతిష్టలు, గౌరవము, డబ్బు ఇవన్నీ రావాలి. అవన్నీ నేను ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ శరీరం వదిలి ఒక కోటీశ్వరుడి ఇంట్లో జన్మ తీసుకోవాల్సొస్తది. సో, నా మంచి కోసమే పెట్టాడు కదా! కానీ మనం ఈరోజు పాపకార్యాలు చేసేసుకొని, ఆ మృత్యు అంటే భయపడిపోయి, అమ్మ ఎక్కడికెళ్ళిపోతామో ఏంటో, మంచి పనులు చేస్తే భయపడాల్సిందేమి? సపోజ్ ఈ రోజు ఒక పాపకార్యం చేసేసాం. ఎవరిదో ల్యాండ్ కబ్జా చేసాము. కాలో, చెయ్యో నరికేసాం వాడిది. సో, అప్పుడు ఏమవుతది? ఈ రోజు చట్టాల్ని కూడా కొని పారేసాము. సో, అయిపోయిందా అంతటితోటి? సో, మృత్యు అన్నది ఒకటి పెట్టాడు. ఎందుకంటే, ఇప్పుడు నేను ఈ కాలు, చెయ్యి, ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ చేసిన పాపం అనుభవించాలి అనంటే, ప్రస్తుతానికి రాజకీయ పలుకుబడి, డబ్బు ఇవన్నిటితోటి ఉందాం అనుకోండి. సో, అది పాపం అన్నది ఏం మనము ఎంత చట్టాన్ని కొనేసినా, ఎంత పోలీసుల్ని లోపల ఎన్ని చేసి మార్చేసి చట్టాన్ని తప్పించుకున్నా, భగవంతుని చట్టాలు పనిచేస్తూనే ఉన్నాయి. సో, ఇంక ఇప్పటి నుంచి ఈ క్లాసులు వినే వాళ్ళందరూ ఈ 2 చట్టాలున్నాయన్నది మర్చిపోవద్దు. భారతదేశం యొక్క చట్టాలు, భగవంతుని చట్టాలు. ఇవి 2 ఉన్నాయన్న విషయాన్ని అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చి. అప్పుడే మీకు కరెక్ట్‌గా జ్ఞానం అర్థమవుతది. లేకపోతే కన్‌ఫ్యూజన్ వస్తూ ఉంటది. వాళ్ళు ఏమీ చేయలేదు. అదిగో ల్యాండ్ కబ్జాలు చేశారు, చేతులు కాళ్ళు నరుకుతున్నారు, తంతున్నారు, వాళ్ళు బానే ఉన్నారు. మేము అమాయకులం, మేమంతా ఇదవుతున్నాం అంటున్నారు. అలా ఉండదు. భగవంతుని చట్టాలు అక్యురేట్‌గా పనిచేస్తాయి. భారతదేశం యొక్క చట్టాలని తప్పించుకుంటే ఏమవుతదో కూడా చెప్తాను మీకు. సో, ఈరోజు ల్యాండ్ కబ్జాలు చేశారే అనుకుందాం, సంపాదించారు ఆస్తులు. సో, ఏమవుతది? భూకంపాల్లో పోతది. పంచతత్వాల్లోని ఒక తత్వాన్ని దురుపయోగం చేశారు. సో, ఈరోజు సంపాదించొచ్చు. సో, మరి ఆ పాపం అనుభవించాలంటే ఎక్కడో జన్మ తీసుకుంటారు. అక్కడ మళ్ళీ భూకంపాలొస్తే ఉన్న ఆస్తులన్నీ పోతాయి. సో, మనం ఏంటంటే ఆత్మ యొక్క ఆ యాత్రలో ఉంది. ఆ విషయమే ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నాడు. సో, తప్పు చేస్తే శిక్షలు పడడము, పుణ్యం చేస్తే మంచి జరగడం అన్నది తప్పకుండా జరుగుతది చట్టాల ప్రకారం. కానీ మనం ఏంటంటే ఆ ఆత్మ యొక్క యాత్రని మనం చూడట్లేదు. అవగాహనే మనకిక్కడ కల్పిస్తున్నాడు. ఆత్మ ఈ వస్త్రం, ఈ శరీరాన్ని వదిలి ఇంకొక వస్త్రాన్ని తీసుకుంటుంది. ఇంకో దేహాన్ని అని అర్థం. ఇప్పుడు ఎట్లయితే తాబేలు ఉదాహరణ ఇచ్చి చెప్పారో, ఈ దేహానికి కూడా వస్త్రం అన్న పదం వాడి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఎందుకు? ఆ మృత్యు భయం పోడానికి. సో, ఇప్పుడు ఈ రకంగా ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ చేస్తే ఏమైతది? ఎక్కడో భూకంపాల్లో పోతది. తంతున్నారు, కొడుతున్నారు, కాళ్ళు చేతులు ఇరగ్గొడుతున్నారు. సో, అప్పుడు ఏమైతది? ఆ పాపం కూడా ఆత్మలో రికార్డ్ అయిపోతది. రికార్డ్ అయిపోయి ఆత్మ ఈ శరీరాన్ని వదిలి ఇప్పుడు ఈ పాపాన్ని నేను అనుభవించాలి. ఎవరిలో కాళ్ళు చేతులు ఇరగ్గొట్టేసాం. సో, అనుభవించాలి. అది ఎక్కువగా ఉంది. సో, అప్పుడు ఏమైతది? ఒక జన్మ తీసుకోవాల్సొస్తది ఆ పాపాన్ని అనుభవించాలంటే. సో, అప్పుడు ఆత్మ ఏమవుతది? వెళ్లి ఇంకొక గర్భంలో ఎంటర్ అయినప్పుడు, ఆ పిండం తయారయ్యేటప్పుడు ఆత్మలో ఉన్న పాపపుణ్య శక్తి ద్వారా మన శరీరం తయారవుతుంది. సో, ఆల్రెడీ కాళ్ళు చేతులు ఇరగ్గొట్టిన పాపం ఇంతుంది. సో, ఆత్మ నుంచి ఆ శక్తి, ఆ పాపం యొక్క దీని వల్ల ఏమైద్దంటే శరీరంలో ఆ భాగం పెరగదు. అప్పుడు ఈ అంగవైకల్యంతోటి హ్యాండిక్యాప్డ్ పీపుల్ పుడుతున్నారు. సో, కాలచక్రాన్ని వెనక్కి తిప్పి చూస్తే ఎక్కడెక్కడ పాపాలు చేసుకొనొచ్చారో తెలుస్తది. లేదా భగవంతుడు కాలివ్వలేదంట, చెయ్యివ్వలేదంట, భగవంతుడికి కోపమొచ్చిందంట అలాంటిదేమి ఉండదు. తండ్రి ఎప్పుడు పిల్లలకు అన్యాయం చేయడు. మనమే తప్పు చేస్తున్నాం. ఈరోజు కొంతమంది పాటలు పాడితే భగవంతుడిచ్చిన గిఫ్ట్ అంటారు. ఎవరైనా మూగవాళ్ళున్నారనంటే భగవంతుడు ఎందుకో నోరు తీసేసాడంటాడు. ఆయన పెట్టడం, తీయడం అంటే ఏ తండ్రైనా పిల్లలు పర్ఫెక్ట్‌గా ఉండాలనే కోరుకుంటారు. కానీ మరి పాపం చేసినప్పుడు శిక్ష కూడా పడాలి గదా! ఆయన శిక్షలంటూ వేయకపోతే ఏమైపోతదంటే, ఇంకసలు మంచివాళ్ళెవరు బతకలేరసలు. ఆయన శిక్షలు వేస్తుంటేనే ఇట్లుంది ప్రపంచం. ఇంక వేయకపోతే ఎలా ఉంటది? సో, ఈరోజు పాటలు పాడేవాళ్ళు ఈరోజు పాడుతున్నారు అనంటే, వాళ్ళు ఆ పాటలు పాడడం ఒక అభ్యాసం అన్నది చేసి, ఆ పాటల ద్వారా ఎంతో మందికి సంతోషం కలుగుతుంది. సో, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. తర్వాత మూగవాళ్ళు. వీళ్ళేం జేస్తున్నారు? వాచాని దురుపయోగం చేస్తున్నారు. నోర్లిప్పితే బూతు మాటలు. సో, పాపం జమవుతది గదా! సో, చేసుకున్న పాపాన్ని బట్టి కొంతమందికి నోరు పడిపోతది. కొంతమందికి ఇంకా తీవ్రత ఎక్కువుంటది. కోర్ట్‌లలో నిలబడేసి అబద్ధపు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. డబ్బులు తీసుకుంటారు, అబద్ధం జెప్తారు, అధర్మం నిలబడతది. అంటే ఒక అబద్ధం చెప్పడం అంటే వాచాని వాడాడు వాడు. వాడి అధర్మాన్ని నిలబెట్టేశాడు. సో, ఆ పాపం రికార్డ్ అయింది. రికార్డ్ అయినప్పుడు ఏమైతది? అది అనుభవించాలి అనంటే ఎక్కువున్నప్పుడు ఒక జన్మ అవసరం అయితది. మొత్తం అంతా అనుభవించాలంటే.
సో మళ్ళీ ఆ గర్భంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ గొంతు రాకుండా ఉంటది. మూగవాళ్ళుగా జన్మ తీసుకుంటారు. సో అప్పుడు ఏమైతది? వాడు ఆ వాచాన్ని వాడలేకపోతాడు. వాడలేకపోయినప్పుడు ఏమైతది? ఆ పాపం జీరోకొస్తది. మళ్ళీ నోరుందనుకోండి, వాడు మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటాడు. సో శిక్ష పడ్డప్పుడు ఏమైద్దంటే భరించలేకపోతారు. సో ఎక్కడికక్కడ కర్మల గుహ్యగతి అంటే చట్టాలు ఏ రకంగా పనిచేస్తాయి అనంటే, మనం ఏది చేసుకుంటే దానికి తగ్గట్టు వచ్చేస్తూనే ఉంటాయి. సో పాపం మరి ఆ తీవ్రతలో ఉంటే తగ్గిచ్చొచ్చా అంటే తగ్గిచ్చొచ్చు. అది మన తర్వాత క్లాసెస్. సో పుణ్యాన్ని భగవంతుడు తగ్గిస్తాడా అంటే ఎట్టి పరిస్థితుల్లో తగ్గిచ్చడు. మనమే తగ్గించుకుంటాం. సో ఏ రకంగా తగ్గించుకుంటాము అనంటే ఇలాగే కళ్ళ ద్వారా చూసి, చెవుల ద్వారా విని సపోజ్ మనకి ఇంట్లో ఎవరైనా వండి పెట్టారే అనుకుందాం. సో అన్నం మన ప్లేట్‌లోకొచ్చింది. ఎందుకొచ్చింది? మనం చేసుకున్న పుణ్యమే అది. పుణ్యం చేసుకోకుండా రాదు. కానీ ఏం చేసాము? దానికి పేర్లు పెట్టడం మొదలుపెట్టాం. ఇది లేదు, అది లేదు. ఒకవేళ సపోజ్ అత్తగారు ఉన్నారనుకుందాం. కోడలు వండి పెట్టిందనుకోండి. అంటే ఏంటి? అత్తగారు పుణ్యం చేసుకుంది కాబట్టి వండి పెట్టే కోడలొచ్చింది. కానీ ఎక్కడో మనసులో ఏవో సంస్కారాలున్నాయనుకోండి. చెడు సంస్కారాలు ఉంటే ఏం చేస్తది? పేర్లు పెట్టడం మొదలుపెడతది. ఆ కోడలు ఎప్పుడు ఇట్లాగే చేస్తది. అది చేయదు, ఇది చేయదు అని తన పుణ్యాన్ని తనే వినాశనం చేసుకుంటది. అసలు ఈ కర్మ ఫిలాసఫీ తెలియకపోవడం వల్ల ఉన్న పుణ్యాన్ని కూడా తగ్గించుకుంటున్నారు. అంటే సేవ చేసే వాళ్ళని గౌరవం ఇవ్వము. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. దానికి పేర్లు పెడుతూ ఉంటారు. అంటే మేము మెచ్చుకుంటే మా గొప్పతనం ఏముంది అందులో? మేము కోడలుగా వచ్చినప్పుడు మరి మమ్మల్ని ఇలాగే అన్నారు కదా! మా అత్త ఎన్ని మాటలు మాట్లాడలేదు. మేమంతా పడలేదా ఆ రోజు? సో, కాబట్టి మేము అదే చేస్తాం. మీ అత్త అదే తప్పు చేసింది. మళ్ళీ ఇదే తప్పు చేస్తున్నా. అంటే ఏం చేస్తున్నాం ఓవరాల్‌గా? మన పుణ్యాన్ని మనమే తగ్గించుకుంటున్నాము. భగవంతుడు తగ్గించట్లేదు. తగ్గిచ్చడు కూడా ఆయన. సో, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇంద్రియాల మీద ఏ రకంగా దాన్ని ఉపయోగించాలి? ఆ విధి, ఆ మెథడ్ తెలియకపోవడం వల్ల. కర్మ ఫిలాసఫీ తెలియకపోవడం వల్ల. ఆత్మజ్ఞానం తెలియదు. సో, దాన్నే మనం ఈ సీరీస్‌లో కవర్ చేద్దాము. సో, ఇవాల్టికి క్లాస్ ఇక్కడ ఆపుతున్నాను. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం నమః శివాయ.